అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు లక్ష్మణ్ ఎడ్యుకేషనల్ అకాడమీ. ఈ వీడియోలో మనం చూడబోయే టాపిక్ వచ్చేసి కింగ్డమ్ 1 మొనీరా. బయాలజికల్ క్లాసిఫికేషన్లో ఇది రెండవ వీడియో. మీరు ఒకవేళ మొదటి వీడియో చూడకపోతే ఇంట్రడక్షన్ పార్ట్, అందులో 2 కింగ్డమ్, 3 కింగ్డమ్, 4 కింగ్డమ్, 5 కింగ్డమ్, 6 కింగ్డమ్ క్లాసిఫికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంట్రడక్షన్లో. దాన్ని చూసి తర్వాత కింగ్డమ్ మొనీరా అయితే చూడండి. Kingdom Monera. Kingdom Monera contain bacteria. Kingdom Monera contain bacteria. If you see the bacteria are most abundant microorganisms. Most abundant microorganisms. సూక్ష్మజీవుల్లో అబండెంట్ సూక్ష్మజీవులు ఎక్కువగా ఉన్న సూక్ష్మజీవులు ఏమంటే బ్యాక్టీరియా. ఈ మొనీరాలో ఆల్ ప్రోకారియోటిక్ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ని అయితే చేర్చారు. ఆల్ ప్రోకారియోటిక్ అంటే కేంద్రక పూర్వజీవులు. వీటిలో న్యూక్లియర్ ఎన్వలప్ అనేది ఉండదు. ఆల్ ప్రోకారియోట్ అయి ఉండాలి, దాంతోపాటు ఒకే సెల్తో అయితే తయారై ఉండాలి. ఆల్ ప్రోకారియోట్స్ ఆర్ మేడ్ విత్ సింగిల్ సెల్. ఇక్కడ ఆల్ ప్రోకారియోట్స్ అండ్ విచ్ ఆర్ యూనిసెల్యులర్ క్లాసిఫైడ్ అండర్ ద మొనీరా. ఇప్పుడు చూస్తే బ్యాక్టీరియా కదా, ఇది బ్యాక్టీరియాలో మనకు న్యూక్లిక్ యాసిడ్ అనేది ఉంటుంది, డిఎన్ఏ ఆర్ ఆర్ఎన్ఏ. సరౌండింగ్ టు దిస్ న్యూక్లిక్ యాసిడ్ దెర్ ఈజ్ నో న్యూక్లియర్ మెంబ్రెయిన్. ఇఫ్ ఇట్ ఈస్ ద యూకారియోట్ వీ కెన్ సీ ద న్యూక్లియర్ మెంబ్రెయిన్. దాన్నే ప్రోకారియోట్స్ అని అంటాం. ఇప్పుడు చూస్తే మొనీరాలో అబండెంట్ బ్యాక్టీరియా ఉంటాయి. ఆ బ్యాక్టీరియా మనం 2 టైప్స్గా డివైడ్ చేయొచ్చు, ఆర్కీ బ్యాక్టీరియా అండ్ యూ బ్యాక్టీరియా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము బ్యాక్టీరియా క్లాసిఫికేషన్లో బేస్డ్ ఆన్ షేప్ బ్యాక్టీరియా క్లాసిఫికేషన్ చూసినట్టయితే ఏ బ్యాక్టీరియా అయితే స్పెరికల్ షేప్ ఉంటుందో దిస్ స్పెరికల్ బ్యాక్టీరియా ఆర్ కాల్డ్ యాజ్ కోకస్. ప్లూరల్ ఈజ్ కాల్డ్ కోకై. ఆ తర్వాత రాడ్ షేప్ బ్యాక్టీరియాస్. ఇఫ్ రాడ్ షేప్ బ్యాక్టీరియాస్, ద రాడ్ షేప్ బ్యాక్టీరియాస్ ఆర్ కాల్డ్ యాజ్ బ్యాసిల్లస్. దాంతోపాటు కొన్ని బ్యాక్టీరియా ఎలా ఉంటాయంటే కామా షేప్ బ్యాక్టీరియా అయితే ఉంటాయి. ఈ బ్యాక్టీరియా ఆర్ ఇన్ కామా షేప్, దట్ ఈస్ కాల్డ్ విబ్రియం. ప్లూరల్ విబ్రియో. ప్లూరల్ ఫర్ బ్యాసిల్లస్ ఈజ్ బ్యాసిల్లై. అలాగే కొన్ని బ్యాక్టీరియా ఎలా ఉంటాయంటే స్పైరల్ షేప్లో అయితే ఉంటాయి. బ్యాక్టీరియా. దిస్ స్పైరల్ షేప్ బ్యాక్టీరియా ఈజ్ కాల్డ్ యాజ్ స్పైరిల్లం. ప్లూరల్ ఈజ్ స్పైరిల్లా. అవి వచ్చేసి బ్యాక్టీరియా. అలాగే మనం బ్యాక్టీరియాలో చూసినట్టయితే 2 గ్రూప్స్ ఉంటాయని చెప్పాం కదా. ఆ 2 గ్రూప్స్ వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి ఆర్కీ బ్యాక్టీరియా, సెకండ్ వన్ వచ్చేసి యూ బ్యాక్టీరియా. ఆర్కీ బ్యాక్టీరియా. సెకండ్ వన్ వచ్చేసి యూ బ్యాక్టీరియా. ఆర్కియా బ్యాక్టీరియా అండ్ యూ బ్యాక్టీరియా. ఈ ఆర్కీ బ్యాక్టీరియా అండ్ యూ బ్యాక్టీరియా combinedly form, this archaebacteria and eubacteria combinedly form the మొనీరా. ఈ యూబ్యాక్టీరియా క్లాసెస్, ఆర్కియా బ్యాక్టీరియా క్లాసెస్ ఎగ్జాంపుల్స్ అవన్నీ నేను లివింగ్ వరల్డ్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి మీరైతే చూడొచ్చు. ఇప్పుడైతే ఈ మొనీరాలోనే ఒక చిన్న గ్రూప్ అయితే ఉంది. ఆర్కీ బ్యాక్టీరియా, యూ బ్యాక్టీరియాతో పాటు మనకు ఇంకొక చిన్న గ్రూప్ అయితే ఉంది. దాన్నే మైకోప్లాస్మా అని అయితే అంటాము. మైకోప్లాస్మా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మైకోప్లాస్మా గురించి చూద్దాం. మైకోప్లాస్మా అనేది ఒక చిన్న గ్రూప్. ఇది కూడా ఏ టైప్ ఆఫ్ మొనీరా, మైకోప్లాస్మా. Okay, before going to see about the mycoplasma, ఇక్కడ మొనీరా divided into 3 groups: ఆర్కీబ్యాక్టీరియా, యూ బ్యాక్టీరియా అండ్ మైకోప్లాస్మా. మనం ఆల్రెడీ ఆర్కీబ్యాక్టీరియా, యూ బ్యాక్టీరియా, ఈ క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్కీబ్యాక్టీరియా, క్లాసిఫికేషన్ ఆఫ్ యూ బ్యాక్టీరియా ఎగ్జాంపుల్స్ అవన్నీ లివింగ్ వరల్డ్లో అయితే చూసాం. మీరు ఒకవేళ ఆ వీడియో చూడకపోతే ఒకసారి లివింగ్ వరల్డ్లో ఆర్కీ బ్యాక్టీరియా, యూ బ్యాక్టీరియా అనే సపరేట్ థంబ్నెయిల్తో అయితే పెట్టాను, ఒకసారి చూడండి. కాబట్టి మనం ఆర్కీ బ్యాక్టీరియా క్లాసిఫికేషన్, యూ బ్యాక్టీరియా క్లాసిఫికేషన్,
అవన్నీ అయితే ఇప్పుడు చూడము. ఓన్లీ రీప్రొడక్షన్ అయితే చూద్దాం. రీప్రొడక్షన్ ఇన్ బ్యాక్టీరియా. రీప్రొడక్షన్. అక్కడ మనం రీప్రొడక్షన్ చూడలేదు కాబట్టి ఇక్కడ రీప్రొడక్షన్ ఇన్ బ్యాక్టీరియా అయితే చూద్దాం. బ్యాక్టీరియా రీప్రొడ్యూస్ మైన్లీ బై ద ఫిజన్. ఇక్కడ ఏమవుతుందంటే బ్యాక్టీరియాలో ఫిజన్ ఎలా జరుగుతుందో చూద్దాం. ఫిజన్ జరిగే ముందు బ్యాక్టీరియాలో ఉన్న డిఎన్ఏ అయితే రెప్లికేట్ అవుతుంది. రెప్లికేషన్ అంటే ఫార్మేషన్ ఆఫ్ డిఎన్ఏ. ఇప్పుడు చూడొచ్చు, ఇది ఒక బ్యాక్టీరియా. ఇందులో క్రోమోజోమ్ అయితే ఉంటుంది. ఇది క్రోమోజోమ్. ఈ క్రోమోజోమ్ అనేది డూప్లికేట్ అవుతుంది. అంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ రెప్లికేషన్. డూప్లికేషన్ ఆఫ్ క్రోమోజోమ్ ఈజ్ కాల్డ్ రెప్లికేషన్. ఆ తర్వాత ఏమవుతుందంటే బ్యాక్టీరియా అనేది డివైడ్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. చూడొచ్చు మీరు, బ్యాక్టీరియా డివైడ్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. ఒక క్రోమోజోమ్ వచ్చేసి ఒక పార్ట్లో వెళ్తుంది, ఇంకొక క్రోమోజోమ్ వచ్చేసి ఇంకో పార్ట్లో వెళ్తుంది. అలా డిఎన్ఏ రెప్లికేషన్ జరిగిన తర్వాత బ్యాక్టీరియా డివైడెడ్ ఇంటూ 2. దట్ ఈజ్ ఓన్లీ కాల్డ్ యాజ్ ఫిజన్. కానీ కొన్ని బ్యాక్టీరియాలో ఏమవుతుందంటే అన్ఫేవరబుల్ కండిషన్స్లో స్పోరులేషన్ అనేది జరుగుతుంది. స్పోర్ ఫార్మేషన్ జరుగుతుంది. స్పోర్ ఫార్మేషన్ when there is a harsh environment. That time if it will not form the spore, bacteria will die. యాక్చువల్లీ ఈ స్పోర్ ఫార్మేషన్ ఎందుకంటే హార్ష్ ఎన్విరాన్మెంట్ నుంచి తప్పించుకోవడానికి యూజ్ అవుతుంది. స్పోర్ ఫార్మేషన్ ఎలా జరుగుతుందో చూద్దాం మనము. ఫస్ట్ ఇక్కడ చూడొచ్చు, ఇది బ్యాక్టీరియా. ఇక్కడ కూడా బ్యాక్టీరియాలో ఉన్న డిఎన్ఏ 2 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. ఒక డిఎన్ఏకి సరౌండింగ్లో మనకు ప్రొటెక్టివ్ కోట్ అనేది ఫామ్ అవుతుంది. ఇంకో డిఎన్ఏ అనేది డీజనరేట్ అయిపోతుంది, ప్రొటెక్టివ్ కోట్ ఫామ్ అవుతుంది. ఈ ప్రొటెక్టివ్ కోట్ ఉన్న స్ట్రక్చర్ని మనం ఏమంటామంటే ఎండోస్పోర్ అంటాం. ఈ ప్రొటెక్టివ్ కోట్ ఉండడం వల్ల ఈ ఎండోస్పోర్ అనేది హార్ష్ ఎన్విరాన్మెంట్ నుంచి తట్టుకోగలుగుతుంది. ఈ ఎండోస్పోర్ తర్వాత ఏమవుతుందంటే రిలీజ్ అవుతుంది. ఎండోస్పోర్ రిలీజ్ ఫ్రమ్ దట్ వెజిటేటివ్ సెల్ లైక్ దిస్. ఇది ఎండోస్పోర్. వెజిటేటివ్ సెల్ దగ్గర నుంచి ఇది రిలీజ్ అవుతుంది. ఈ వెజిటేటివ్ సెల్ అనేది డీజనరేట్ అయిపోతుంది. ఈ ఎండోస్పోర్ అనేది మనకు హార్ష్ ఎన్విరాన్మెంట్ని తట్టుకొని నిలబడగలుగుతుంది. ఎప్పుడైతే ఫేవరబుల్ కండిషన్స్ వస్తాయో ఈ ఎండోస్పోర్ అనేది న్యూ బ్యాక్టీరియాని అయితే ఫామ్ చేస్తుంది. యాక్చువల్లీ మెయిన్ ఫంక్షన్ ఆఫ్ స్పోర్ ఫార్మేషన్ ఈజ్ టు సస్టైన్ ఇన్ హార్ష్ ఎన్విరాన్మెంట్. అదే స్పోర్ ఫార్మేషన్. తర్వాత ప్రిమిటివ్ టైప్ ఆఫ్ సెక్షువల్ రీప్రొడక్షన్ వీ కెన్ సీ ఇన్ the bacteria. It is called as conjugation. Conjugation helps to formation of variation in bacteria. ఈ కాంజుగేషన్లో ఏమవుతుందంటే 2 బ్యాక్టీరియా దగ్గరికి అయితే వచ్చేస్తాయి. దగ్గరికి వచ్చేసిన తర్వాత వీటి మధ్యలో మనకు సెక్స్ పిలస్ అనే ఒక ట్యూబ్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు, ఇది సెక్స్ పిలస్. ఈ సెక్స్ పిలస్ ట్యూబ్ ద్వారా ఒక బ్యాక్టీరియాలో ఉన్న డిఎన్ఏ ఇంకొక బ్యాక్టీరియాలోకి అయితే ఎంటర్ అవుతుంది. దాన్ని మనం ఏమంటామంటే కాంజుగేషన్ అని అంటాం. కాంజుగేషన్లో వేరియేషన్స్ అనేది ఫామ్ అవుతాయి. అదే కాంజుగేషన్. ఆ తర్వాత మనము మైకోప్లాస్మా గురించి అయితే చూద్దాం. మైకోప్లాస్మాలో మనకు సెల్ వాల్ అనేది ఉండదు. బ్యాక్టీరియాలో యూబ్యాక్టీరియా మరియు ఆర్కియాలో అయితే సెల్ వాల్ ఉంటుంది. దే ల్యాక్ సెల్ వాల్, నో సెల్ వాల్. ఇఫ్ యూ అబ్జర్వ్ ద మైకోప్లాస్మా, దీస్ ఆర్ స్మాలెస్ట్ లివింగ్ సెల్స్. వైరస్ ఈజ్ నాట్ లివింగ్ సెల్, బట్ దిస్ మైకోప్లాస్మా ఈజ్ స్మాలెస్ట్ లివింగ్ సెల్. ఇట్ కెన్ డూ ద replication also, duplication or replication. It is the smallest living cells. Okay. If you observe the mycoplasma, there is no cell wall in mycoplasma, but cell membrane, it has strong cell membrane or strong plasma membrane. There is a sterols are a type of lipids, like cholesterol is a sterol. Cholesterol which present in the membrane will give additional stability to the mycoplasma. Hence it can be survive because of this hard plasma membrane without cell wall. If you observe the mycoplasmas will cause the different types of diseases. ఎగ్జాంపుల్ చూస్తే ఫస్ట్ వన్ వచ్చేసి విచెస్ బ్రూమ్ డిసీజ్ అయితే చూస్తాము. కొన్ని ప్లాంట్స్లో మనం చూస్తే ఒక పర్టికులర్ పాయింట్ నుంచి మెనీ బ్రాంచెస్ అయితే ఫామ్ అవుతాయి.
మెనీ బ్రాంచెస్ విల్ ఫార్మ్ ఫ్రమ్ ఆర్ మెనీ బ్రాంచెస్ గ్రో ఫ్రమ్ వన్ పర్టికులర్ పాయింట్. లైక్ పిచ్చుక గూడు ఎలా కడుతుంది, కాకి గూడు ఎలా కడుతుంది, కాకి గూడు లాగా బ్రాంచెస్ అయితే ఫామ్ అవుతాయి. లైక్ డెవిల్ లాగా ఉంటాయి, డెవిల్ హెయిర్ ఉంటాయి కదా, అలా అయితే ఉంటాయి. దాన్ని మనం ఏమంటామంటే విచెస్ బ్రూమ్ అంటాము. ఈ విచెస్ బ్రూమ్ అనేది మైకోప్లాస్మా వల్ల వస్తుంది. దాంతోపాటు మనము క్యాటిల్లో చూస్తే ప్లూరోనిమోనియా లంగ్ డిసార్డర్, ఇది ప్లూరోనిమోనియా ఇన్ క్యాటిల్ ఆల్సో బికాస్ ఆఫ్ మైకోప్లాస్మా. ఈ మైకోప్లాస్మాని మనం ప్లూరోనిమోనియా లైక్ ఆర్గానిజమ్స్ అని కూడా అంటాం. చాలా స్మాల్గా ఉంటాయి, బ్యాక్టీరియా కంటే చాలా చిన్నగా ఉంటాయి. ప్లూరోనిమోనియా లైక్ ఆర్గానిజమ్స్. ఎందుకు ప్లూరోనిమోనియా లైక్ ఆర్గానిజమ్స్ అంటామంటే, వీఆర్ డిస్కవర్డ్ దిస్ మైకోప్లాస్మా ఫస్ట్ టైమ్ ఇన్ ఫ్లూయిడ్స్, దట్ ప్లూరల్ ఫ్లూయిడ్. ఇఫ్ యూ అబ్జర్వ్ ద లంగ్స్ సరౌండెడ్ బై ప్లూరల్ మెంబ్రెయిన్, డబుల్ మెంబ్రెయినస్ స్ట్రక్చర్. ఈ టూ మెంబ్రెయిన్స్కి మిడిల్లో మనకు ప్లూరల్ ఫ్లూయిడ్ అనేది ఉంటుంది. ఈ ఫ్లూయిడ్లో మనం ఈ మైకోప్లాస్మాని అయితే కనిపెట్టాం, అందుకే దీన్ని ప్లూరోనిమోనియా లైక్ ఆర్గానిజమ్స్ అని అంటాం. అదే కింగ్డమ్ మొనీరా. నెక్స్ట్ క్లాస్లో మనం కింగ్డమ్ ప్రొటిస్టా గురించి అయితే చూద్దాం.